పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యం చదువుకుందామండి. లోక సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ మనకి ఇద్దరు కనపడతారండి. ఒక ఆయన ధనవంతుడు, ఒక అతను లాజరు అండి. మరి వీరిద్దరు కూడా మరి ధనవంతుడు ఎంతో సంతోషిస్తాడండి భూలోక సంబంధం విషయంలో. మరి లాజరు అయితే తినడానికి కూడా ఆహారం లేదండి భూలోకంలో. అయితే వీరు ఒక రోజున చనిపోతారండి. చనిపోతే వారిద్దరూ కూడా మరి ఎక్కడికి వెళ్ళారంటే అబ్రహాంలో అనుకునేమో లాజరు గారు ఉన్నారు. ఈయన ధనవంతుడు అగాధంలో ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ధనవంతుడు భూలోక సంబంధంలో ఉన్నప్పుడు మరి చాలా ధనం ఉందండి. ధనం పరలోక రాజ్యం తీసుకెళ్ళిందంటే తీసుకెళ్లేదండి. మరి ఇక్కడ దరిద్రుడు తినడానికి కూడా ఆహారం లేని వ్యక్తి మరి పరలోక రాజ్యానికి వెళ్ళాడండి. ఒక్కసారి ఆలోచించండి. ఆయన అబ్రహాం రమ్ను అనుకున్నాడు. అంటే మరి దేవుడు మరి ఎవరిని లక్ష్య పెట్టాడు ఒకసారి చూడండి. ధనం సంపాదించి ప్రాణమ తినుము తాగుము సుఖించుకొని సంతోషించే వాడిని అంత ధనం ఉంది కదా అని చెప్పి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాడండి. మన ధనం పరలోక రాజ్యానికి తీసుకెళ్దండి. లోక సంబంధమైన ధనము పరలోక రాజ్యానికి అస్సలు తీసుకెళ్ళదండి. ఆత్మ సంబంధమైన ధనమే పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ఆత్మ సంబంధమైన ధనం ఏంటంటే అండి, దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన ఆజ్ఞలు గైకొని ఆయనతో జీవించే వాడు మరి ఆత్మ సంబంధమైన ధనాన్ని సంపాదించుకుంటాడండి. అవును, ప్రభు యందు భయము భక్తి కలిగి మనం ఉందామా? ఇప్పటికైనా దేవుని యందు భయము భక్తితో ఉందామా? ఒక్కసారి ఆలోచించండి. ఇదిగో లాజరు ఎంతో మరి వేదన పడినప్పటికీ కూడా అక్కడ ఏం సంపాదించుకున్నాడంటే ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. ఈ లోక సంబంధంలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నష్టాలు ఇవన్నీ వస్తాయండి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మరి మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే లోక సంబంధమైన ధనం కాదు కానీ ఆత్మ సంబంధమైన ధనాన్ని కొరికే ఆశపడదామని ఈ వాక్యాన్ని చిన్న వాక్యం దేవుడు దీవించునుగా.